రేపే మార్చి 19వ తేదీ గురువారం నాడు మన తెలుగువారి నూతన సంవత్సర ఉగాది పండుగ రాబోతుంది. అయితే ఇదే రోజున అమావాస్య గడియలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ ఉగాది పండుగను ఏ సమయంలో జరుపుకోవాలి? పూజా విధానం, పాటించాల్సిన నియమాలు ఏమిటి? ఉగాదికి సంబంధించిన విషయాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి, ప్రతి ఒక్కరూ ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. రేపే మార్చి 19వ తేదీ గురువారం నాడు ఉదయం 7:05 వరకు పాల్గొన అమావాస్య గడియలు ఉన్నాయి కాబట్టి ఉగాదికి సంబంధించిన పనులన్నీ ఉదయం 7 గంటల తర్వాతే ప్రారంభించుకోండి. ఇక ఉగాది పండుగ వచ్చిందంటే చాలు, చాలామంది ఆడవారు తెల్లవారుజామునే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకుని, పూజగదిని కూడా శుభ్రం చేసుకుని, దేవుని పటాలకు పసుపు రాసి, కుంకుమ బొట్లు పెట్టి ఇంట్లో దీపారాధన చేసుకుంటారు. అయితే ఈ ఉగాది రోజున ఉదయం 7 గంటల తర్వాతే ఇంటిని కానీ పూజగదిని కానీ శుభ్రం చేసుకోండి. ఉగాది రోజున ఏ దేవుడినైనా పూజించవచ్చు. ముఖ్యంగా లక్ష్మీదేవిని, విష్ణుమూర్తిని పూజిస్తే ఇంకా మంచిది. ఈ ఉగాది పండుగను ప్రతి ఒక్కరూ ఉదయాన్నే తల స్నానం చేసి పసుపు రంగు వస్త్రాలు కానీ ఎరుపు రంగు వస్త్రాలు కానీ ధరించండి. అయితే ఈ ఉగాది పండుగ వేళ తలకు మరియు శరీరానికి నువ్వుల నూనె రాసుకుని అభ్యంగన స్నానం చేస్తే మీ ఆయుష్షు పెరుగుతుంది. ఈ పండగ రోజున తప్పనిసరిగా ఇంటి గుమ్మానికి పసుపు రాసి, కుంకుమ బొట్లు పెట్టి, మామిడి తోరణాలతో అలంకరించుకోండి. ఉగాది రోజున ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు కడితే ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ మొత్తం వెంటనే తొలగిపోయి, మీ ఇంట్లోకి దైవాకర్షణ పెరుగుతుంది. ఇక పూజ చేసే ఆడవారు కాళ్లకు పసుపు రాసుకొని కుంకుమ బొట్లు పెట్టుకొని పూజ గదిలో బియ్యం పిండితో ముగ్గు వేసి ఇంట్లో దీపారాధన చేసుకోండి. ఉదయం 7 గంటలు నుండి 9 గంటల మధ్యలో ఇంట్లో పూజ చేసుకుంటే చాలా మంచిది. ఇక ఏమి చేసినా చేయకపోయినా ప్రతి ఒక్కరూ ఇంట్లో పాలు పొంగించండి. ఆ పాలతో పాయసం తయారు చేసి లక్ష్మీదేవికి నైవేద్యంగా సమర్పించండి. ఉగాది రోజున ఇంట్లో పాలు పొంగిస్తే ఇక మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. ఉగాది రోజున పూజ చేసేటప్పుడు పసుపుతో ఒక చిన్న గణపతిని తయారు చేసి పూజ చేస్తే ఈ సంవత్సరం అంతా నీ పనుల్లో ఆటంకాలు లేకుండా విజయాలు సాధిస్తారు. ఈరోజున ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే అఖండ ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. పూజలో మీ పేరు, మీ గోత్రం చెప్పుకొని ఈ ఏడాది నా కుటుంబం బాగుండాలని బలంగా సంకల్పం చెప్పుకొని ఇంట్లో పూజ చెయ్యండి. ఉగాది రోజున ప్రతి ఒక్కరూ ఉగాది పచ్చడి తయారు చేసి పూజలో దేవునికి నైవేద్యంగా సమర్పించి, కుటుంబం అంతా ఉగాది పచ్చడి స్వీకరించాలి. పూజ గదిలో 2 దీపాలు వెలిగించి దేవునికి నైవేద్యంగా పాలతో చేసిన పాయసం అలాగే ఉగాది పచ్చడిని నివేదించండి. మీరు తయారు చేసే ఉగాది పచ్చడిలో ఖచ్చితంగా 6 రుచులు ఉండాలి. తీపికి బెల్లం, పిలుపుకు చింతపండు, చేదుకు వేప పువ్వులు, వగరికి పచ్చిమామిడి ముక్కలు, ఉప్పు మరియు కారం వీటితో ఉగాది పచ్చడి తయారు చేసుకోండి. ఈ ఉగాది పచ్చడిని తయారు చేసే ఆడవారు ఉదయం ఏమీ తినకుండా ఉపవాసం ఉండి ఉగాది పచ్చడిని తయారు చేయాలి. ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత ఉగాది పచ్చడిని స్వీకరించాలి. ఈ ఉగాది రోజున కొత్తగా మట్టికుండను కొని ఆ మట్టికుండలో ఉగాది పచ్చడిని తయారు చేస్తే అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు కలిసి వస్తాయి. గోమాతలో 33 కోట్ల మంది దేవతలు నివసిస్తారు కాబట్టి ఉగాది రోజున గోమాతకు అరటి పండ్లు కానీ ఆహారంగా తినిపిస్తే పాపాలన్నీ వెంటనే తొలగిపోయి ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది. అలాగే ఈ ఉగాది రోజున తప్పనిసరిగా పంచాంగం కొన్ని మీ పూజ గదిలో దేవుని చిత్రపటాల వద్ద ఉంచు పూజ చేయండి. కాలపురుషుని అనుగ్రహం కలిగి ఏడాది అంతా గ్రహ దోషాలు లేకుండా ఐశ్వర్యం కలిసొస్తుంది. అలాగే ఉగాది రోజున మీ పూజ గదిలో ఐశ్వర్య దీపం వెలిగిస్తే చాలా మంచిది. రాళ్ల ఉప్పుతో వెలిగించే దీపాన్ని ఐశ్వర్య దీపం అని అంటారు. మీ పూజ గదిలో ఒక చిన్న ఇత్తడి పళ్ళెంలో రాళ్ల ఉప్పు వేసి ఆ ఉప్పు పైన మట్టి దీపం పెట్టి దీపం వెలిగించండి. ఉగాది రోజున ఉప్పు దీపం వెలిగిస్తే మీ ఇంట్లోని దరిద్ర బాధలన్నీ తొలగిపోయి, ఈ సంవత్సరం అంతా మహాలక్ష్మీ దేవి స్థిర నివాసం ఉంటుంది. అలాగే ఈ ఉగాది పండుగ కొత్త సంవత్సరం నాడు మీ ఇంటి గుమ్మానికి బూడిద గుమ్మడికాయని కట్టుకోండి. ఇంటికున్న నరపీడ మొత్తం వెంటనే తొలగిపోయి మహాలక్ష్మి కటాక్షం కలుగుతుంది. అలాగే వివాహమైన ఆడవారు ఈ ఉగాది రోజున తులసి కోటను పూజించాలి.
తులసికోటలో నెయ్యి దీపం వెలిగించి ప్రదక్షిణాల చేస్తే ఆడవారికి దీర్ఘ సుమంగళ యోగం కలుగుతుంది. అలాగే మీకు వీలు కుదిరితే ఉగాదినాడు ఉదయం ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత 5 ముత్తైదువులను ఇంటికి పిలిచే తాంబూలం అందించండి. మీ కుటుంబం మొత్తానికి మంచి జరుగుతుంది. ఇక మీ డబ్బు వృధాగా ఖర్చు అవుతుంటే ఈ ఉగాది పండుగనాడు మీ బీరువాలో లేదా మీ పర్స్లో పచ్చ కర్పూరం పెట్టుకోండి. అనవసరపు ఖర్చులు తగ్గి మీ ఆదాయం పెరుగుతుంది. ఈ పండుగ రోజున మీ తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకోండి. పెద్దల ఆశీర్వాదం తీసుకుంటే ఆయురారోగ్యాలు, విజయాలు కలుగుతాయి. ఈ ఉగాది పండుగ రోజున ప్రతి నిమిషం శుభముహూర్తమే కాబట్టి ఈరోజు కొత్త పనులు ప్రారంభిస్తే చాలా మంచిది. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఏర్పడకుండా ఉంటాయి. విపరీతమైన ఆర్థిక ఇబ్బందులతో బాధపడేవారు పూజ గదిలో కుబేర ముగ్గు వేసి ఆ ముగ్గు పైన దీపం వెలిగిస్తే ఆకస్మిక ధన లాభాలు కలిగి వస్తాయి. ఈ ఉగాది రోజున ప్రతి ఒక్కరూ దేవాలయానికి వెళ్లి దైవదర్శనం చేసుకోండి. ఈ సంవత్సరం అంతా సకల శుభాలు కలిసి వస్తాయి. విశేషంగా గణపతి దేవాలయానికి వెళ్లి గరికను సమర్పిస్తే శుభం కలుగుతుంది. ఉగాది రోజున బ్రాహ్మణులకు మట్టి కుండను దానం చేస్తే ఈ సంవత్సరం అంతా ధనధాన్యాలకు కొరత ఏర్పడకుండా మీ కుటుంబంలో సుఖసంతోషాలు పెరుగుతాయి. అలాగే ఉగాది రోజున సాయంత్రం 6 దాటిన తర్వాత ఇంటి ముందు శుభ్రం చేసి ఇంటి గుమ్మం బయట 2 దీపాలు వెలిగించండి. మహాలక్ష్మీదేవి మీ ఇంట్లోకి వెంటనే అడుగుపెడుతుంది. ఈ ఉగాది రోజున జుట్టు కత్తిరించడం, గోళ్లు కత్తిరించడం అసలు చేయకూడదు. ఇవి మీ ఇంటికి దరిద్రాన్ని ఆహ్వానిస్తాయి. అలాగే మాంసాహారాన్ని తినకూడదు. అలాగే ఈరోజు తప్పనిసరిగా మీ ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకోండి. ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటకు వెళ్ళిపోతుంది. అలాగే ఉగాది రోజున ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు పూజ గదిలో అక్షంతలు పెట్టి దీపారాధన చేయండి. పూజ పూర్తయ్యాక అక్షంతలు తలపైన వేసుకుని దేవునికి నమస్కారం చేసుకోండి. ఇక మీ పూజకు రెట్టింపు పుణ్యఫలం లభిస్తుంది. ఉగాది రోజున మధ్యాహ్న సమయంలో నిద్రపోకూడదు. లేదంటే మీ ఇంట్లోకి దరిద్ర దేవత అడుగుపెడుతుంది. ముఖ్యంగా భార్యాభర్తలు బ్రహ్మచర్యం పాటించాలి. లక్ష్మీదేవికి తమలపాకులు అంటే చాలా ప్రీతికరమైనవి. కాబట్టి ఉగాది రోజున లక్ష్మీదేవి పటం ముందు తమలపాకులు పెట్టి దీపారాధన చేయండి. మీ ఇంటి ఆదాయం వృద్ధి చెందుతుంది. గురువారం నాడు ఉగాది పండుగ వచ్చింది కాబట్టి దక్షిణామూర్తి స్తోత్రం చదివితే విద్యార్థులకు విద్యాబుద్ధులు, అలాగా వ్యాపారస్తులకు లాభాలు కలుగుతాయి. ముఖ్య వ్యాపారాలు చేసేవారు ఒక పసుపు రంగు వస్త్రంలో 5 పసుపు కొమ్ములను మూట కట్టి మీ వ్యాపార స్థలంలో కానీ గల్లా పెట్టిలో కానీ పెట్టుకోండి. ఇక ఏడాదంతా వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి. జాతకంలో శని దోషాలతో బాధపడేవారు రావి చెట్టు కింద దీపం వెలిగించి ప్రదక్షిణాలు చేయండి. ఏలినాటి శని దోషాలన్నీ తక్షణమే తీరిపోతాయి. సాయంత్రం సమయంలో తథాస్తు దేవతలు సంచరిస్తూ ఉంటారని నమ్మకం. కాబట్టి ఈ ఉగాది రోజున తథాస్తు దేవతలు తిరిగే సమయంలో అంటే సాయంత్రం 6 గంటల నుండి 7 గంటల సమయంలో ఇంట్లో దీపం వెలిగించి మీ మనసులో ఏదైనా కోరుకోండి. కోరిన కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి. ఈ కొత్త ఏడాది మంచి ఆలోచనలతో ప్రారంభించండి. ఈ సంవత్సరం అంతా బాగా కలిసి రావాలని మనసులో సంకల్పం చెప్పుకొని కొత్త పనులు ప్రారంభించండి. తెలుగు పంచాంగం ప్రకారం ఈ కొత్త సంవత్సరం పరాభవనామ సంవత్సరం కానుంది. ఉగాది రోజున ఇలాంటి చిన్న చిన్న నియమాలు పాటిస్తే ఈ ఏడాదంతా ఐశ్వర్యం, ఆనందం, శుభాలు కలుగుతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి, మీకున్న ధర్మ సందేహాలకు కామెంట్ చేయండి. ఓం నమః శివాయ.